కొరడతో కొడతాం కదా, ఆ విధంగా కొట్టిద్దాం అని కొరడాతో కొట్టమని ఆయన్ని పంపించేశారు. కొరడాతో కొట్టడం అంటే ఆ శిక్ష ఎలా నడుచుద్ది దాన్ని మనం కాస్త విందాం. అది జరిగేటువంటి పద్ధతి మీకు చెప్తున్నాను. యేసు ప్రభువాన్ని తీసుకొని వెళ్ళి ఉంటారు. ఎవరిని తీసుకెళ్ళినా అలాగే జరుగుద్ది. తీసుకెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా తీసేస్తారు. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ, నూలు పోగు కూడా ఉండదు, నగ్నంగా ఉంటాడు ఆయన. ఆ తర్వాత భూమిలోకి ఒక చెక్క మొక్క లాంటి దాన్ని పాతి పెడతారు. మనకి గొడ్ల చావుల్లో మనకి దాన్ని కొయ్య అంటారు కదా, దానికి గేదెల్ని ఆవుల్ని కట్టేస్తారు, భూమిలోకి ఉంటుంది. అది మహా అయితే 1 అడుగున్నర పైకి వస్తుంది, భూమిలోకి గట్టిగా దిగబడిపోయి ఉంటుంది. దానికి 2 చేతులు గొలుసుతో కట్టేస్తారు, 2 చేతులు. కాబట్టి యేసు ప్రభువారు 6 అడుగుల కంటే ఎత్తుంటాడు. ఆయన అడుగున్నర ఎత్తున్నటువంటి ఆ చెక్కకి ఇలా కట్టేస్తే ఈ 2 కాళ్ళు పంగలు చాపుతారు. చాలా దూరంగా చాపి ఆయన ఈ విధంగా కట్టేసి ఉంటాడు. ఆయన ఇటు 1.5 మీటర్ దూరంలో, ఇటు 1.5 మీటర్ దూరంలో ఒక ఆయన, ఇటు 1.5 మీటర్ దూరంలో ఒక ఆయన, ఇద్దరు నుంచి ఉంటారు. వాళ్ళ చేతిలో మీటర్ దూరం, ఇటు 1 మీటర్ దూరం, వాళ్ళ చేతిలో 1.5 మీటర్ పొడవున్నటువంటి ఒక కొరడ ఉంటుంది. ఆ కొరడ ఏంటి అని అంటే ఒక తోలు బెల్ట్. అది ఒక తోలు బెల్ట్ 1.5 మీటర్ ఉంటుంది. 1 మీటర్ తర్వాత ఆ తోలు బెల్ట్ని పీలికలు చేస్తారు, చాలా పీలికలు, 6-7 పీలికలు చేస్తారు. ఒక్కో పీలికకి చివర ఏదో ఒకటి కడతారు. ఏం కడతారు చెప్తాను. పగిలిపోయిన గాజు మొక్క కడతారు, లేదా ఒక ఎముక కడతారు, లేదా సీసపు బంతి కడతారు, లేదా ఒక ముళ్ళు కడతారు, లేదా ఒక రాయి కడతారు. ఆ విధంగా ఆ పేలికల చివర ఇవి కట్టి ఇటు ఒకడు అటు ఒకడు 1 మీటర్ దూరంలో నుంచొని ఆ కొరడాని ఇలా తిప్పుతూ ఉంటారు. మధ్యలో యేసయ్య కాళ్ళు ఈ విధంగా చాచి చేతులు కట్టేసి ఉంటాయి. ఎదురుగా ఈయన్ని చంపటానికి అధికారం పొందినటువంటి సెంచూరియన్, శతాధిపతి ఎదురుగా కూర్చుంటాడు. ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని చెయ్యి పైకైతే 1 అని అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కొరడతో కొడతారు. 2 అంటారు, రెండో పక్కనోడు కొడతాడు. వీళ్ళు కొరడతో కొట్టడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఏంటి ఆ పద్ధతి అంటే, మనం ఇలా కొట్టిన తర్వాత ఇలా వెనక్కి లాగుతాం, వాళ్ళు అలా లాక్కూడదు. వాళ్ళకి కొట్టాల్సిన పద్ధతి ఏంటంటే, కొట్టిన తర్వాత వాళ్ళు గుండ్రం తిప్పుతారు ఇలాగా. అప్పుడు ఏమవుద్దనంటే, ఒకవేళ నేనే వేసేను అనుకోండి, నాకు ఇక్కడ కొరడా పడింది, ఇలా కొరడా పడంగానే గుండ్రం తిప్పితే ఏమవుద్దంటే ఆ కొరడ పైనుంచి కింద దాకా ఇలాగ పొలం దున్నినట్లు ఆ ఎముకలు కానీ, ఆ గాజు పెంకులు కానీ, ఆ సీసపు బంతి కానీ అది శరీరంలో గుచ్చుకుపోద్ది. ఎందుకు గుచ్చుకుపోద్ది? యేసయ్య శరీరము హెమటోటోడ్రాసిస్ను బట్టి ఉబ్బిపోయింది. అది అరటి బాదులాగా మెత్తగా ఉంది. కాబట్టి మీద అది పడంగానే కස්සని లోనకి దిగి అది పైనుంచి ఇలా గీక్కుంటూ వస్తుంది. ఇట్నుంచి ఒక కొరడా పడింది, ఇట్నుంచి ఒక కొరడా పడింది. ఆ విధంగా 2 కొరడాలు పడుతున్నప్పుడు ఇలాగ ఇంటూ షేప్లో దెబ్బలు తగులుతూ ఉంటే మధ్యలో డైమండ్ షేప్లో మాంసం ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకంటే అటు ఇటు పగులుతూ ఉంటుంది కదా, ఇది జరిగేది. ఆ విధంగా 15-20 దెబ్బలు పడేటప్పటికి చాలామంది స్పృహ తప్పి పడిపోతారు. 25-30 దెబ్బలు పడేటప్పటికి కొంతమంది రక్తం కారిపోయి చచ్చిపోతారు. కానీ యేసయ్య 39 దెబ్బలు అనుభవించాడు. ఎందుకని 39 ఆగారు? 40 దగ్గర ఆగొచ్చు కదా. యూదులు 40 అన్న మాటని ఉపయోగించడానికి ఇష్టపడరు. 40 శోధనకు సూచన, 40 శ్రమకు సూచన, 40 వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేశారే దానికి సూచన. అందుకని 40 అనే మాట చెప్పరు. 39, ఆ తర్వాత 39:1, 41 అని వెళ్ళిపోతారు, లేదా 39 దగ్గర ఆగిపోతారు. 39 దెబ్బలు కొట్టారు. ఇది ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయం. ఆ విధంగా 39 దెబ్బలు కొడతారని,
ఎందుకు కొడతారు, ఎవరు కొట్టించారు, ఆ కొట్టించడం బట్టి ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. మనం వచనం 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయ